హాయ్ హలో వెల్కమ్ టు సాయి ప్రియా స్టోరీస్. ఈరోజు వచ్చేసి వెజ్ చేపల పులుసు అరటికాయతో చేస్తున్నాం గాయస్. చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే మా ఇంట్లో 4 తీసుకున్నాము. అంటే మా ఇంట్లో జనం ఎక్కువ ఉంటారని 4 తీసుకున్నాము. వాటిని ఫస్ట్ పైన ఉండే తొక్కంతా క్లీన్ చేసేసుకొని, చేపలు మామూలుగా మనకి క్రాస్ షేప్లో చేసుకుంటున్నాం. చేపలు షేప్ ఎట్టా కావాలో అండ్ దాన్ని అరటికాయని చేపలు క్రాస్ షేప్లో చేసుకుంటున్నాము. చేసుకొని ఇదిగోండి గ్యాస్ ఇలా చేసుకున్న తర్వాత హోల్ చేసాము. గమనించండి, హోల్ చేసి పక్కన పెట్టుకున్నాం. దానికి తగినంత ఉప్పు, పసుపు, అంటే మనకి టేస్ట్కి తగ్గట్టు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. మేమైతే 1.5 స్పూన్ వేసుకుంటున్నాం గాయస్. చూస్తున్నారు కదా. బాగా కొంచెం దాంట్లో ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. దాన్ని ఆ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానికి బాగా పట్టించేయాలి. చూస్తున్నారు కదా ఎలా బాగా కలుపుకోవాలి. వాటిల్లో అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కాసేపు దానికి రెస్ట్ ఇవ్వాలి. కొంతమంది కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుంటారు మ్యాగ్నేట్ చేసుకొని. అవసరం లేదు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. కాసేపు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోద్ది. పక్కన పెట్టేసుకున్న తర్వాత అంటే అది బాగా పట్టుద్ది. ఉప్పు కారము బాగా పడితే దానికి టేస్ట్ అనేది వచ్చుద్ది. పొయ్యి వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాము. ప్యాన్ పెట్టేసుకొని తక్కువ ఆయిలే, ఎక్కువ అవసరం లేదు, తక్కువ ఆయిలే లైట్గా. అంటే అవి వేగేంత వరకే కదా, అట్టికాయ కదా, ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. ఎక్కువ ఆయిల్లో వేసి వేపితే అది కరకర అయిపోద్ది. అలా అవ్వకుండా ఉండాలంటే పీసు గట్టిగా ఉండాలంటే ఇలా ప్యాన్ పెట్టుకొని మనము ఇలా చేసుకుందాం. అన్నీ విడివిడిగా ఇప్పుడు మనం చేపలు ఎలా వేపుకుంటున్నామో అలాగా వేపుకోవాలి. అంటే బ్రౌన్గానే చాలు, మరి అంత వేగన అవసరం లేదు. అంటే గట్టిగా అయిపోతాయి, కరకర అనిపిస్తాయి. అంటే అప్పుడు ఈ టేస్ట్ చేపల పులుసు కదా, అంటే రాదనమాట. గట్టిగా కరకర అంటే చిప్స్ టైప్ అయిపోద్ది. అంటే ఎక్కువ కానీ వేపితే చిప్స్ టైప్ అయిపోద్ది. అంత అవసరం లేదు. అందుకే తక్కువ ఆయిల్లో ఊరికే అలా బ్రౌన్ కలర్లో అటు ఇటు కాల్చుకుంటే సరిపోద్ది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదండి సైడ్ వేగాయి, సైడ్ తిప్పుకుంటున్నాం చూడండి. ఇంత ఈ మాత్రం సరిపోద్ది. మీరు చూసుకొని సిమ్లో పెట్టుకోండి. అంటే హైలో పెడితే మాడిపోద్ది, నల్లగా అయిపోద్ది, అంత బాగుండదు. సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే సరిపోద్ది గాయస్. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ట్రై చేయండి అండి. ఇట్లా వేపుకుంటే అంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా. అంటే ఇలా పక్కన పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ మాత్రం సరిపోద్ది. అన్నీ ఒకటొకటి చూసారా, విరక్కుండా ఎంత బాగా వేగాయో. అంటే మాడకుండా బ్రౌన్ కలర్లో చేపలాగే ఉంది చూస్తుంటే. మీరు చూస్తున్నారు కదా, మధ్యలో ఆ హోల్ కానీ, ఆ వేగడం కానీ, ఆ ఉప్పు కారం కానీ ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో, ఫిష్ లాగే అనిపిస్తుంది కదండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎలా అయినా తినాలనుకుంటే ఇలా అయినా తినచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక మిక్సీలోకి 2 ఎర్రగడ్డలు తీసుకొని కోసేసుకుందాం. అంటే మిక్సీ పట్టుకోవాలి. అంటే గ్రేవీగా అంటే బాగుంటుంది. అంటే వేయించుకోవచ్చు ముక్కలుగా కట్ చేసుకొని. అట్ట గ్రేవీ లాగా రాదని ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. పులుసు కదా మనం చేసేది, చాలా బాగుంటుంది. టమోటాలు వచ్చేసి మేము 5 తీసుకున్నాం. అంటే పులుపు తినే వాళ్ళు ఉంటారు, తిన్న వాళ్ళు ఉంటారు. మేమైతే 5 తీసుకున్నాము. అది మీ ఆప్షను అండి. ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. అంటే మీరు కావాలనుకుంటే అది మామిడికాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మనం చేపల కూరలో మామిడికాయ ఎలాగ వేసుకుంటామో అలా కూడా వేసుకోవచ్చు. మేమైతే వేసుకోవట్లేదు, స్కిప్ చేసాము. మీరైతే వేసుకోవచ్చు కావాలనుకుంటే. మేము తింటాం అనుకుంటే వేసుకోవచ్చు. మేమైతే స్కిప్ చేసాము. మిక్సీ పట్టేసుకొని టమోటాని
పక్కన పెట్టేసుకుందాం. దానికి ఇప్పుడు మనం కూరలోకి కావాల్సింది పసుపు, ఉప్పు, అది గరం మసాలా, కారం, టమోటా, అది ఎర్రగడ్డ, అది చింతపండు. అంటే మేమైతే కొంచెం చింతపండు ఎక్కువే తీసుకున్నాం, అంటే అది వేయట్లేదు కదా, మామిడికాయ ఎక్కువే తీసుకుంటున్నాం. చేపల కూర కదా, పుల్లగా ఉండాలని. నూనె పోసేసుకొని ఎర్రగడ్డ బాగా వేగాలి గాయస్. సిమ్లోనే పెట్టి వేయించుకోండి, ఎందుకంటే మిక్సీ పట్టాం కదా మాడిపోద్ది. అందుకని బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. బాగా వేగిందని మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు టమోటా వేసేసుకుందాం. టమోటా కూడా అట్లాగే సిమ్లోనే పెట్టి వేయించుకుందాం. బాగా గ్రేవీ లాగా, అంటే హైలో పెడితే మాడిపోద్ది, గ్రేవీ అంత ఎక్కువ రాదు, అతుక్కోపోద్ది. ఇంకా సిమ్లో పెట్టి బాగా ఉడికించుకుందాం. చూసారా ఎలా వేగుతుందో. వేగిన తర్వాత ఇప్పుడు మనం అన్నీ తీసుకున్నాం కదా, పసుపు, ఉప్పు, గరం మసాలా తీసుకోండి గాయస్, మర్చిపోకండి. అంటే చేపల కూరని వేయకుండా ఉంటారేమో, చాలా బాగుంటుంది. అంటే అరటికాయ కదా, టేస్ట్ బాగుంటుంది, ఫిష్ కదా, బాగుంటుంది. బాగా కలుపుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. తర్వాత చింతపండు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా, మేమైతే 1 కప్పు కలిపి పెట్టుకొని తీసుకున్నాం. చిక్కగానే తీసుకున్నాం, పల్చగా కాదు. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోండి. బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుందాం. అంటే 1.5 కప్పు వాటర్ పడుద్ది గాయస్. 1.5 కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం బాగా చిక్కబడేంత వరకు. మేము 1.5 కప్పు తీసుకున్నాం. తీసుకొని బాగా కలుపుకోండి. బాగా చేపల కూర పులుసు ఎట్టా ఉడుకుతుందో అట్లా బాగా ఉడుకుతుంటే స్మెల్ భలే వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు అంటే గరం మసాలా వేసాం కదా, పులుసు ఎక్కువ పోసుకున్నాం కదా, బాగా స్మెల్ బాగా వచ్చింది. టేస్ట్ అయితే బాగుంటుందిగా అండి. చూడండి, మీరే చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా అరటి ఫిష్, చూసారు కదా, ఇలా వేసేసుకుందాం. చేపలు అయితే ఎలా మసాలా పులుసు బాగా ఉడికి చిక్కబడుతుంది అన్నంగా ఫిష్ అయితే వేసేసుకుందాం. అరటి ఫిష్, వెజ్ ఫిష్ చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకొని బాగా ఉడికించుకొని మూత పెట్టేసుకుందాం. అంటే ఆవిరికి బాగా, ఇప్పుడు మనం చేపలు అయితే ఎలా ఇట్లా తిప్పుతామో, గంటె అంత ఎక్కువ వేసి తిప్పకూడదు, అవి ఇరిగిపోతాయి కదా. అలాగే ఇది కూడా పైనే ఊరికలా మరీ ఎక్కువ వేసి గంటేసి తిప్పకాకండి, ఊరికలా పైనే కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఎలా అయితే అలా చాలు, సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. చూసారా, హోల్ కానీ అదంతా చేపల పులుసులాగే అనిపిస్తుంది కదా చూస్తుంటే. చాలా బాగుంటుంది గాయస్. కావాలంటే మీరు మామిడికాయ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదే ఈరోజు మా వీడియో, సాయి ప్రియ స్టోరీస్ గాయస్. ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి గాయస్. మేమైతే టేస్ట్ చేసాము, ఆ వీడియో మీకు పెట్టలేదు కానీ చాలా బాగుంది. బాయ్.